హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. చూడండి, చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా నీళ్ళు తీసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2-3 ఇలాచీలు వేసుకున్నాను. ఈ ఫ్లేవర్ అంతా బాగా ఈ నీళ్ళల్లోకి దిగుతుందండి. మంచిగా కొద్దిగా ఉప్పు కానీ వేసుకుంటాం, అన్నం చప్పగా లేకుండా ఉంటుంది. బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి బాగా ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకొని సోక్ చేసి పెట్టుకున్నాను. దావత్ బాస్మతి తీసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది అన్నారు. ఇదే ఫస్ట్ టైం తీసుకున్నానండి దావత్లో. ఇది బాగా ఉడికించుకుంటాము. ఎంత లాంగ్ వస్తుందో చూస్తాము. ఉడుకుతుందండి అన్నము. ఇప్పుడు ఒక 50-60% ఉడికింది. ఇది వంచేసుకుంటాము. ఇట్లా చిల్లులు గిన్నె తీసుకొని అన్నం ఇట్లా వడగట్టుకోవాలి. వాటర్ అంతా కింద వెళ్ళిపోతాయి. చూడండి, లాంగ్ అయితే ఉందండి, బాగుంది. మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఒక 60% ఉడికించుకున్నాను. చూడండి, లాంగ్ ఉంది బాగా. ఇప్పుడు ఇది కొంచెం ఇట్లా తునిగేలాగా వస్తే సరిపోతుందండి రైసు. లాంగ్ అయితే చూడండి ఎంత ఉందని. అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు పన్నీర్ తీసుకున్నానండి. చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలి ఫ్రైడ్ రైస్కి. ఎప్పుడైనా సాల్ట్ వేసుకున్నాను. ఇందులోకి మిర్చి పౌడర్ వేసి కొద్దిగా కలుపుకుంటాము. ఇట్లా మీరు చేసి చూసారంటే పన్నీర్ చప్పగా ఉండదండి, బాగుంటుంది టేస్టీగా. ఉప్పు కానీ బాగా పట్టి మంచిగా అనిపిస్తుంది. బాగా ఇది కలుపుకున్నాం, బాగా మిక్స్ చేసుకునేసాము. ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ పెనుమంతా ఒకసారి ఇట్లా చేసుకోవాలండి, మనకు అతక్కుంటూ ఉంటుంది పన్నీరు. బాగా ఇట్లా వేడిగా ఉండే ఆయిల్లోనే వేసుకోవాలి. కొంచెం చల్లగా పెనుమునిందంటే అతుక్కుంటాయి. బాగా వేడివేడిగా బాగా ఉండేటప్పుడు ఇట్లా పన్నీర్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాము. బాగా ఇట్లా ఫ్రై అయ్యాయండి. ఇది పక్కన పెట్టేసుకుంటాం. ఇప్పుడు పెనం పెట్టుకొని పోపు పెట్టుకుంటాము ఫ్రైడ్ రైస్కి. ఆయిల్ వేసుకున్నాను. ఒక పెద్ద ఎర్రగడ్డ కట్ చేసుకొని కొద్దిగా ఇట్లా వేసుకున్నా. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, క్యారెట్, సాల్ట్ కొద్దిగా వేసుకుంటాం. ఇప్పుడు పచ్చిమిర్చి రెడ్ ఉన్నాయండి, అవి కానీ వేసుకుంటాం కొన్ని. బాగా కలర్ బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో. క్యాప్సికమ్ గ్రీన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి బాగా ఇట్లా ఫ్రై చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాను. ఇది కానీ పచ్చివాసన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న రైస్ వేసేసుకుంటాము. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుంటాం. మనము ఒక 60% ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఇట్లా మిక్స్ చేసేటప్పుడు కానీ ఇరగదండి రైసు. కొద్దిగా మంచిగా ఇట్లా పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. ఎక్కువ కలపకూడదు కానీ రైస్ని. ఇప్పుడు పన్నీర్ వేసేసుకుంటాం.
అంతా మిక్స్ చేసుకుంటామండి. ఈ వేడికే బాగా ఉడికిపోతుంది రైస్. ఇంకా వేడివేడిగా మనకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుందండి. ఇప్పుడు సోయా సాస్ కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగానే మిక్స్ చేసుకుంటాం బాగా. ఇప్పుడు కావాలంటే కొద్దిగా నిమ్మకాయ అయినా వినిగర్ అయినా వేసుకోవచ్చండి, బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి. వేడివేడిగా మనకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటాం. చూడండి ఎంత బాగుందో. మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్తో ఎంజాయ్ చేస్తానండి, మీరు ఇట్లనే చేసుకోండి. ఒక ముద్దకి 2 పన్నీర్ పీసులు వస్తాయండి, అంత బాగుంటుంది. చిన్న పీసులుగా వేసుకున్నాం కాబట్టి. టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్తో ఎంజాయ్ చేస్తాండి, మీరు ఇట్లనే చేసుకోండి. ఓకే వ్యూవర్స్, బాయ్.